హాయ్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కీ టు ది హార్ట్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి బాక్సింగ్ అంటే ప్రాణం అనమాట. తను చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి తెలిసిన పని చేసుకుంటూ ఎలాగైనా సరే ఒక పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ కావాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోవైపు ఒక తల్లిని కొడుకుని చూపిస్తారనమాట. ఆ కొడుకు ఏంటంటే మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎలాగోలా వాళ్ళ తల్లి ఏం చేస్తుందంటే కొడుకుని చర్చికి తీసుకెళ్లి కొంచెంసేపు కూర్చోబెట్టి అక్కడ ప్రేయర్ చేసుకుని తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. మరో పక్క మన కథలో హీరోని చూపిస్తారు. తనకి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం కదా. తానేంటంటే ప్రాక్టీస్ మ్యాచ్ అని చెప్పేసి ఒక అంతా ఆడతాడు. కాకపోతే అతన్ని పిచ్చగొట్టు కొడతాడు అనమాట. దాంతో కోచ్ కోపం వచ్చేసి ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అనుకుంటున్నావా సీరియస్ మ్యాచ్ అనుకుంటున్నావా, ఇప్పుడు నువ్వు కొట్టిన వాడు నెక్స్ట్ టోర్నమెంట్ కి వెళ్లాల్సిన వాడు అప్పటికల్లా సెట్ అవుతాడో లేడు అని చెప్పేసి ఆ కోచ్ కోపం వచ్చేసి హీరోని తిట్టి ఇప్పటి వరకు నువ్వు పని చేసిన దానికి ఇదిగో డబ్బులు అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీరోకి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేయాలో తెలియక నచ్చిన పని చేసుకుంటూ సాయంత్రానికి పడుకోవడానికి ఒక లైబ్రరీకి వెళ్ళి పడుకుంటాడు అనమాట. కాకపోతే ఆ లైబ్రరీలో తనలాగే చాలా మంది వచ్చి పడుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు మానసిక స్థితి సరిగా లేని అబ్బాయిని చూపిస్తారు. ఆ అబ్బాయి పేరు జిన్ అనమాట. తానేంటంటే చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తుంటాడు కదా. అందుకని తనకంటూ ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు, కానీ తన పక్కింటి అమ్మాయి మాత్రం జిన్ను ఇష్టపడుతూ ఉంటుంది. తనతో కలిసి గేమ్లు ఆడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సర్వ్ చేసే ఆవిడ ఎవరో కాదు, జిన్ను వాళ్ళ అమ్మ అనమాట. ఆ పెద్ద ఆవిడ ఏంటంటే హీరోని చూసి షాక్ అయిపోతుంది. నన్ను గుర్తుపట్టావని చెప్పి అంటుంది. హీరో కూడా ఆవిడ గుర్తుపట్టి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కానీ హీరో దగ్గరికి ఆవిడొచ్చి ఎరా అమ్మనే మర్చిపోతావని చెప్పి అంటంతో మనకు కూడా ఒక విషయం అర్థం అవుతుంది. హీరో వాళ్ళ అమ్మ అని చెప్పేసి ఆవిడ ఏమంటుందంటే చిన్నప్పుడు ఇంట్లో పెట్టి వెళ్ళిపోయావు, తమ్ముడు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు రా, ఇంటికి రావచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా అక్కడ నుంచి పరిగెడుతూ బయటకు వస్తాడు. అనుకోకుండా రోడ్డు మీద ఒక కారు తనని గుద్దేస్తుంది. దాంతో హీరోని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కట్ చేస్తే హాస్పిటల్లో మన కథలో హీరోకి ఏంటంటే 24 గంటల తర్వాత మెలకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది వచ్చేసి కారులో ఎక్కించుకొని హీరోని ఒక చోట తీసుకెళ్తారు. అది కూడా ఒక పెద్ద బంగ్లా అనమాట. హీరోకి ఏం అర్థం కాదు. ఏంట్రా బాబు అని చూస్తే ఒక పెద్ద టేబుల్ దగ్గర ఒక తల్లి కూతురు ఇద్దరు కూర్చొని ఉంటారు. సో రా నీ కోసం ఫుడ్ తినని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఫుడ్ తింటూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న పెద్ద ఆవిడ ఏమంటుందంటే రాత్రి తెలియక మా అమ్మాయి నిన్ను కారుతో గుద్దింది, దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పదు బాబు, ఎందుకంటే ఈ అమ్మాయి గుద్దిందని చెప్తే ఈ అమ్మాయికి పరువు పోతుందని చెప్పి అంటంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆవిడ ఇంకో మాట అంటుంది, అలా కాదని చెప్పి నువ్వు బయటికి వెళ్ళి చెప్పావు అనుకో అసలు నువ్వు ప్రాణాలతో ఉండవని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి మీరు ఫస్ట్ కొంచెం మర్యాదగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా చెప్పకుండా ఉండేవాడిని, కానీ అలా బెదిరించారనుకో ఇప్పుడే వెళ్ళి చెప్తాను కాబట్టి సైలెంట్ గా ఉండని చెప్పేసి హీరో కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో ఏం చేస్తారంటే తనకు తెలిసిన పనులు చేసుకోవడం, చిన్నగా డబ్బులు సంపాదించుకోవడం, ఇలా పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా హీరోని వాళ్ళ అమ్మ మళ్ళీ చూస్తుంది అనమాట. చూసిన తర్వాత తనని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఏమైందిరా నీకు, అమ్మ దగ్గర రావచ్చు కదా, ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నావు చెప్పి అంటంతో హీరో ఏం మాట్లాడ్డు. కానీ హీరో వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే ఎప్పుడో చిన్నప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఎంత బాధపడ్డాను తెలుసా, దయచేసి ఇప్పుడే ఇంటికి రారా అని చెప్పి అంటంతో హీరో కూడా ఆలోచిస్తాడు. ఎందుకంటే బయట తనకు పని లేదు, ఒకవేళ పని లేకపోతే రూమ్ రెంట్ తీసుకుని ఉంటే రూమ్ రెంట్ కట్టాలి కదా, ఇదేదో బాగుందని చెప్పేసి సరే నీతో పాటు వస్తానమ్మా అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మతో కలిసి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కొడుకు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ ఎంతో ప్రేమగా రకరకాల వంటలు చేసి పెడుతుంది. ఇంకా ముఖ్యంగా తమ్ముడిని కూడా పరిచయం చేస్తుంది. కాకపోతే హీరో వాళ్ళ తమ్ముడికి మానసిక స్థితి సరిగా ఉండదన్నమాట. మరోవైపు మన కథలో హీరో ఏమో శుభ్రంగా అన్ని తినేసి సరేనమ్మా ఈ రూమ్ కి రెంట్ ఎంత కట్టాలని చెప్పేసి అంటాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి ఈ ఇల్లే నీదిరా, నీ ఇంటికి నువ్వు రెంట్ కట్టవేంటి అని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా పడుకోమని చెప్పేసి హీరోని వాళ్ళ తమ్ముడిని ఒక రూమ్ లో పంపిస్తుంది అనమాట. వాళ్ళిద్దరు ప్రశాంతంగా పడుకుంటారు. కానీ సడన్ గా ఏమవుతుందేమో కానీ హీరో వాళ్ళ తమ్ముడు మధ్యరాత్రి లేస్తాడు. ఏమైందిరా మధ్యరాత్రి లేసావు అని చెప్పి అడిగితే రకరకాలుగా అరుస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి ఒక గుద్దు గుత్తాడు. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు పక్కన పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. ఉండటానికి తినడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించాలి ఎలా అని చెప్పి అంటున్నప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నాకు తెలిసిన లీ అని ఒక బాక్సర్ ఉన్నాడు, తన దగ్గర చాలా మంది పని చేస్తున్నారు, నువ్వు కూడా తన దగ్గర పని చేసావు అనుకో, నీ టాలెంట్ కనుక చూపించావు అనుకో నిన్ను కూడా ఏదో ఒక టోర్నమెంట్ పంపిస్తాడు, ఆ తర్వాత నువ్వు సూపర్ స్టార్ అవ్వచ్చు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ లీ అనే బాక్సర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తానేంటంటే హీరోని చూసి నీ ఏజ్ ఎంత అని చెప్పి అడిగితే 40 సంవత్సరాలు అని చెప్పి అంటాడు. 40 సంవత్సరాలు అని చెప్పేసి లీ ఆశ్చర్యపోతాడు. కానీ హీరో ఏమంటాడంటే ఏజ్ని చూసి కాదండి ఎక్స్పీరియన్స్ చూసి మాట్లాడని చెప్పి అంటంతో అవునా అంత మగాడు అని చెప్పేసి సరే నువ్వు నాతో పోటీ పడని చెప్పేసి ఒక మ్యాచ్ చేస్తారనమాట లీ. ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి ఫైట్ చేస్తున్నప్పుడు ఆ లీ ఒకే ఒక్క దెబ్బ హీరోని కొడతాడు. దాంతో హీరో దెమ్మ తిరిగి కింద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరో ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత హీరో కూడా చేసేదేం లేక ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ తమ్ముడు ఆ పక్కింటి అమ్మాయి గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. హీరో రావడం చూసి వెంటనే హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే భయం వేసి మొహానికి మాస్క్ పెట్టుకుంటాడు, మళ్ళీ అన్నయ్య కొడతాడేమో అని చెప్పేసి. ఆ తర్వాత హీరో చూస్తే వీడియో గేమ్ ఆడుతుంటారు అనమాట. హీరో ఏంటంటే ఎప్పుడు చూసినా వీడియో గేమ్ ఆడతారా, ఇది ఆడుతుంత పెద్ద కష్టం అని చెప్పి అంటంతో ఆ పక్కింటి అమ్మాయి దమ్ముంటే ఆడని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఫస్ట్ ఆ అమ్మాయితో ఆడతాడనమాట. కాకపోతే ఆ గేమ్ లో ఆ అమ్మాయి గెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడితో ఆడతాడు, వాళ్ళ తమ్ముడే గెలుస్తాడు అనమాట. దాంతో హీరో ఓడిపోతాడు. సో ఆ అమ్మాయి ఏమంటుందంటే గేమ్ ఆడతాం అంత ఈజీ కాదని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో కోపం వచ్చేసి టీవీలో ఆడటం కాదు నిజ జీవితంలో ఆడని చెప్పేసి పక్కన
ఉన్న డోర్ ని 2 సార్లు గుద్దుతాడనమాట. దాంతో ఆ అమ్మాయికి భయం వేస్తుంది. నిజమైన బాక్సింగ్ అంటే ఇదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాజ్ డేస్ గా పని చేసుకోవడానికి వెళ్తాడు అనమాట. తాను ఏంటంటే ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ ఉంటాడు. ఇలాంటి ప్రాసెస్ లో తనకి పాంప్లెట్లు పంచే ఉద్యోగం కూడా వస్తుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి రోడ్డు మీద పాంప్లెట్లు పంచుతూ ఉంటాడు. అదే సమయంలో అటుగా ఒక పెద్ద కారు వెళ్తుంటుంది. ఆ కారు ఆపి ఆ కారులో ఉన్న అమ్మాయి హీరో వైపు చూస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరోని కారుతో గుద్దింది కదా ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి హీరోని కారులో ఎక్కించుకొని ఒక రెస్టారెంట్ తీసుకెళ్లి కూర్చోబెట్టి హీరోకి సారీ చెప్తుంది. ఏది ఏమైనా సరే ఆ రోజు మా అమ్మ అలా మాట్లాడకూడదు కాబట్టి మా అమ్మ తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అంటాడు. అదే సమయంలో ఆ అమ్మాయి ఏమంటుందంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి నేను చేసి పెడతా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒక $2,000 డబ్బులు కావాలని చెప్పి అనడంతో ఆ అమ్మాయి వెంటనే వెళ్లి డబ్బులు తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది. దాంతో హీరో కూడా షాక్ అయిపోతాడు. ఎందుకు షాక్ అయ్యాడంటే ఆ అమ్మాయి చూడడానికి కొంచెం విచిత్రంగా నడుస్తుంటుంది అనమాట. ఏంటంటే మీరు అలా నడుస్తున్నారని చెప్పి అనడంతో నాకు ఒక కాల్ లేదండి ఆర్టిఫిషియల్ కాల్ పెట్టుకున్నా అని చెప్పి అనడంతో హీరో కూడా జాలి పడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే శుభ్రంగా తాగేసి ఇంటికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఎరా ఇలా తాగడం మంచిది కాదు కదరా, నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే దయచేసి నువ్వు నాతో ప్రేమగా ఉన్నట్టు ఉండొద్దు, ఎందుకంటే నాకు అలా ఉంటే నచ్చదు, కాబట్టి నా సావు నేను వస్తాను, నాకు కొంచెం డబ్బులు అందితే వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అప్పటి వరకు కొంచెం సైలెంట్ గా ఉంటావు అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మతో కోపంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మకి అర్జెంట్ పని ఉండటం వల్ల తన తమ్ముడిని తీసుకుని హీరో వెల్ఫేర్ సెంటర్ కి బయలుదేరతాడనమాట. అలా వెళ్ళేటప్పుడు బస్సులో హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే నాకు అర్జెంట్ గా వాష్రూమ్ కి వస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరో కూడా బస్సు మధ్యలో ఆపి తన తమ్ముడిని దింపేసి ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుందో చూస్తా అని చెప్పి అనడంతో వాళ్ళ తమ్ముడు మాత్రం నాకు అర్జెంట్ అని చెప్పేసి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో వాష్రూమ్ కి వెళ్తాడనమాట. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు ఏం చేస్తారంటే హీరోని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి వాళ్ళు కొంచెం ఫైన్ వేసి ఆ రోజు నైట్ పంపించేస్తారు. బట్ హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఆ వెల్ఫేర్ సెంటర్ కూడా ఫోన్ చేస్తుంది. మీ పిల్లలు రాలేదమ్మా అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ అమ్మకి కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో తన తమ్ముడిని తీసుకుని వస్తున్నప్పుడు ఎరా పిల్లాన్ని చూసుకోవడం కూడా చేత కదా అని చెప్పేసి హీరోని వాళ్ళ అమ్మ పిచ్చగా తిడుతుంది అనమాట. కానీ హీరో మాత్రం ఏం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడు జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మకి అర్థమైపోతుంది పాపం పిల్లాడు తప్పేం లేకుండా తిట్టానని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే కోపంగా అక్కడ నుంచి వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత లీ అనే బాక్సర్ ఉంది కదా తన దగ్గరకు వచ్చి మొన్న నా మైండ్ సెట్ బాగాలేదు, ఈ రోజు మనం మ్యాచ్ చేసుకుందాం అని చెప్పి అనడంతో ఆ లీ అనే బాక్సర్ కూడా సరే రా అని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ లో హీరో ఏంటంటే ఆ లీ అనే బాక్సర్ గారిని పిచ్చ కొడతారనమాట. దాంతో హీరోనే గెలుస్తాడు. ఆ తర్వాత హీరో లేట్ ఇంటికి వస్తాడనమాట. వచ్చి చూస్తే వాళ్ళ తమ్ముడు మాత్రం ఒక చోట కూర్చొని ఉంటాడు. అరే రారా పడుకుందాం అని చెప్పంటే మాత్రం హీరో వాళ్ళ తమ్ముడు భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే అన్నయ్య కొడతాడేమో అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే నేనేం కొట్టను రారా అని చెప్పేసి తన తమ్ముడు తీసుకుని లోపలికి వెళ్ళి పడుకుంటాడు. కాకపోతే హీరో తమ్ముడు ఏంటంటే నిద్రపోడు. ఏంట్రా ఎందుకు నిద్రపోలేదని చెప్పి అడిగితే ఆకలేస్తుందని చెప్పి అంటాడు. దాంతో హీరో సరే అని చెప్పేసి నూడిల్స్ తీసుకొని తయారు చేసి తమ్ముడు ఆ తర్వాత హీరో ఇద్దరు కలిసి తింటూ ఉంటారు. అలా తినేటప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు అడుగుతాడు అనమాట, అరే నీకు పియానో వాయించడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ తమ్ముడు మాట్లాడు. కానీ హీరో మాత్రం తనతో ప్రేమగా మాట్లాడుతూ నిజం చెప్పరని చెప్పి అనడంతో అవునని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ప్రశాంతంగా వీడియో గేమ్ ఆడుకుంటూ ఉంటారనమాట. అలా ఆడుకొని అక్కడే పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మ హీరో దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్తుంది. నేను ఇప్పుడు పని చేస్తాను ఓనర్ ఉన్నాడు కదా తను వేరే ఊర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడు. నేను కనుక అక్కడికి వెళ్ళి పని చేశాను అనుకో నాకు డబుల్ పేమెంట్ వస్తుంది, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పని చేస్తాను. కాకపోతే ఈ 1 మంత్ మాత్రం నువ్వు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంటుంది. ఇంకా ముఖ్యంగా తమ్ముడికి పియానో వాయించడం అంటే చాలా ఇష్టం. తను కేవలం యూట్యూబ్ లో చూసి మాత్రం నేర్చుకున్నాడు. తనను కనుక నువ్వు నెక్స్ట్ జరగబోయే కాంటెస్ట్ కి తీసుకెళ్తే అందులో తను ప్రైజ్ కూడా గెలుస్తాడు. ఒకవేళ గెలిచాడే అనుకో అందులో సగం డబ్బులు నువ్వు తీసుకోని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ తమ్ముడు ఆ తర్వాత పక్కింటి అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారనమాట. వాళ్ళు ఏంటంటే వెళ్ళి చాలా సేపు అవుతుంది కానీ రారనమాట. దాంతో హీరో వాళ్ళ అమ్మ భయపడిపోతుంటుంది. నువ్వు ఆగని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వెళ్తాడు తన తమ్ముడిని వెతుక్కుంటూ. అలా వెతుకుతున్న ప్రాసెస్ లో ఒక పార్క్ లో హీరో వాళ్ళ తమ్ముడిని ఆ పక్కింటి అమ్మాయిని ఎవరో 3 పిల్లలు ఏడిపిస్తుంటారనమాట. దాంతో హీరో అక్కడికి వెళ్ళి దయచేసి వదిలేండి అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళు ఏంటంటే వచ్చాడు హీరో అని చెప్పేసి హీరోని కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. దాంతో హీరో కోపం వచ్చేసి వాళ్ళని పిచ్చ కొడతారనమాట. దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మ పక్క ఊర్లో పనిచేయడానికి వెళ్తుంది అనమాట. జాగ్రత్త చూసుకో అని చెప్పేసి హీరోకి తన తమ్ముడిని అప్పు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ తమ్ముడు ఏంటంటే అసలు బయటికి రాకుండా ఎంతసేపు గేమ్ అని చెప్పేసి రూమ్ లోకి వచ్చి గేమ్ ఆడుతూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి అలా రూమ్ లో ఉంటే మంచిది కాదురా అని చెప్పేసి తన తమ్ముడిని తీసుకుని బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తను పాంప్లెట్లు పంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా దాంతో తనకు కూడా కొన్ని పాంప్లెట్లు ఇచ్చి నువ్వు కూడా పంచడం అని చెప్పి అనడంతో హీరో వాళ్ళ తమ్ముడు కూడా పంచుతూ ఉంటాడు. హీరో కూడా పంచుతూ ఉంటాడు. కొంత సమయానికి హీరో తన తమ్ముడు ఎక్కడని చూస్తే వాళ్ళ తమ్ముడు అక్కడ కనిపించాడు అనమాట. దాంతో హీరోకి భయం వేసి ఎక్కడికి వెళ్ళాడు వీడని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తే హీరో వాళ్ళ తమ్ముడు ఒక చెట్టు కింద పియానో ఉంటుందన్నమాట. దాన్ని చాలా అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళు చూసి మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు. హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మన తమ్ముడు ఇంత టాలెంటెడ్ పర్సన్ అని చెప్పేసి. సో హీరో వాళ్ళ తమ్ముడు వాయిస్తుంటే చాలా మంది ఏంటంటే తనకి టిప్స్ ఇచ్చి వెళ్తారనమాట. చాలా డబ్బులు అవుతాయి. వాటిని తీసుకొని హీరో ఆ తర్వాత హీరో తమ్ముడు ఇద్దరు కలిసి మంచి రెస్టారెంట్ కి వెళ్ళి కడుపు నిండా ఫుడ్ తింటారు. బేసికల్ గా హీరో వాళ్ళ తమ్ముడికి ఆ రేంజ్ లో పియానో రావడానికి ఒక అమ్మాయి కారణం
అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరోని కారుతో కూదింది కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పియానో చాలా అద్భుతంగా వాయిస్తుంది అనమాట. తనకి చాలా అవార్డులు వచ్చాయి. ఆ అమ్మాయి వీడియోలు చూసి హీరో వాళ్ళ తమ్ముడు పియానో నేర్చుకున్నాడు. దాంతో హీరోకి అనిపిస్తుందంటే ఈ అమ్మాయి ఇంత టాలెంటెడ్ పర్సన్, ఒకవేళ ఈ అమ్మాయి దగ్గరికి మన తమ్ముడిని తీసుకెళ్తే ఖచ్చితంగా మన తమ్ముడు లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పేసి మరుసటి రోజు మన కథలో హీరో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి తన తమ్ముడిని తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని కూర్చోబెట్టి జరిగింది మొత్తం చెప్తాడు. బేసికల్ గా తన తమ్ముడికి పియానో అంటే చాలా ఇష్టం అని, ఆ ఇష్టం ఏర్పడడానికి కారణం మీరే అని చెప్పేసి, మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి హీరో చెప్తాడు. బేసికల్ గా నా తమ్ముడికి కాంటెస్ట్ కి ఎలా వెళ్ళాలో తెలియదు, దయచేసి మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నానని చెప్పేసి, నా తమ్ముడు ఒక పెద్ద స్టార్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి హీరో ఆ అమ్మాయితో చెప్తాడు. కానీ ఎప్పుడైతే హీరో పియానో పదం వాడతాడో ఆ అమ్మాయి మాత్రం లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి తన తమ్ముడి మీద ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి, సరే రారా వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు పిలిస్తే వాళ్ళ తమ్ముడు మాత్రం పక్కన ఒక పెద్ద పియానోను చూస్తాడు. దాని మీద ఉన్న క్లాత్ తీసేసి తను వాయించడం మొదలు పెడతాడు. తను వాయిస్తుంటే హీరోని కారుతో గుద్దిన ఆ అమ్మాయి కూడా వచ్చి ఆశ్చర్యపోయి చూస్తుంది. ఆ తర్వాత తన తమ్ముడితో పాటు కలిసి వాయిస్తుంది. ఆ తర్వాత హీరోతో ఏమంటుందంటే మీ తమ్ముడు చాలా అద్భుతంగా వాయిస్తున్నాడు కాబట్టి నేనే దగ్గరుండి ఒక కాంటెస్ట్ కి పంపిస్తానని చెప్పేసి హీరోకి మాటిస్తుంది. మాటిచ్చినట్టుగానే హీరో వాళ్ళ తమ్ముడిని ఒక కాంటెస్ట్ తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ చాలా మంది వచ్చి కూర్చొని చూస్తూ ఉంటారు. హీరో వాళ్ళ తమ్ముడికి ఏంటంటే అంత మందిని చూసేసరికి కొంచెం భయం అనిపిస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయి వెళ్లి హీరో తమ్ముడికి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, నీకు నచ్చిన పని నువ్వు ఇక్కడ చేయని చెప్పేసి తనకి ధైర్యం చెప్తుంది. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు చాలా అద్భుతంగా వాయిస్తాడు. సో జడ్జిలు కూడా షాక్ అయిపోతారనమాట. కాకపోతే హీరో తమ్ముడికి ఫస్ట్ ప్రైజ్ ఎవరు పాపం ఆ విషయం తెలియని హీరో తమ్ముడేమో ఆనందంగా ఎగురుతూ ఉంటాడు. కానీ ఆ విషయం తెలిసిన హీరో మాత్రం బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ప్రైజ్ మనీ డిసైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళి ఈ కారుతో గుద్దిన అమ్మాయి మీట్ అవుతుంది అనమాట. తనకు బాగా తెలుసు అనమాట హీరో వాళ్ళ తమ్ముడు బాగా వాయించాడు కదా, ఎందుకు తనకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదని చెప్పి అడిగితే అతనికి మానసిక స్థితి సరిగా లేదు. సో దీని మూలంగా అతనికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇచ్చామనుకో అలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. వచ్చిన తర్వాత ఒరిజినల్ టాలెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే నా మీద పడి ఏడుస్తారు, అందుకని అలా ఇచ్చాను. నిజం చెప్పాలంటే హీరో వాళ్ళ తమ్ముడు చాలా అద్భుతంగా ప్లే చేశాడని చెప్పడంతో ఆ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు యాజ్ ఇట్ ఈస్ గా పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు అనమాట రోడ్డు మీద. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలా ఇస్తున్న ప్రాసెస్ లో సడన్ గా మళ్ళీ హీరో వాళ్ళ తమ్ముడు కనిపించకుండా పోతాడు. దాంతో హీరో ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఒకవేళ ఇంటికి వెళ్ళాడా అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే నెల క్రితం ఊరు వెళ్ళిన వాళ్ళ అమ్మ కూడా ఇంటికి వచ్చేస్తుంది అనమాట. తమ్ముడు ఎక్కడ రా అని చెప్పేసి హీరోని అడుగుతుంది. నేను వెతుకుతున్నానని చెప్పి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి తమ్ముడు చూసుకోవడం చేత కాదరా నీకు అని చెప్పేసి ఆవిడ కూడా చిన్న కొడుకుని వెతకడం మొదలు పెడుతుంది. ఈ ప్రాసెస్ లో హీరో కూడా వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక మ్యూజిక్ షాప్ లో పాటలు వింటూ ఉంటాడు అనమాట హీరో వాళ్ళ తమ్ముడు. ఎక్కడికి వెళ్తారో నువ్వు అని చెప్పేసి హీరో కోపంలో తమ్ముడిని కొట్టబోతాడు. కానీ వాళ్ళ అమ్మ వచ్చేసి తప్పు నువ్వు చేసి వాడిని కొడతావేంట్రా అని చెప్పేసి అరుస్తుంది. అదే సమయంలో హీరో ఒకటి నోటీస్ చేస్తారనమాట. అదేంటంటే వాళ్ళ అమ్మ ఏంటంటే గుండు కొట్టించుకుంటుంది. అదేంటి అమ్మ పనికి వెళ్ళింది కదా గుండు కొట్టించుకోవడం ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ గా హీరో వాళ్ళ అమ్మ ఇంతకు ముందు పనిచేసిన షాప్ కి వెళ్తాడు, అంటే హోటల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీరు వేరే చోట బ్రాంచ్ ఓపెన్ చేశారంట కదా, అక్కడికి మా అమ్మ వెళ్ళింది కదా అని చెప్పి అంటంతో మేమా వేరే చోట బ్రాంచ్ ఓపెన్ చేయలేదని చెప్పి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. హీరో వాళ్ళ అమ్మ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒక భయంకరమైన విషయం చెప్తారు. అదేంటంటే హీరో వాళ్ళ అమ్మకి తలలో ఒక గడ్డ ఉందన్నమాట. అందుకని హీరో వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ఆ విషయం హీరోతో చెప్పడం ఇష్టం లేక పిల్లలు బాధపడతారని చెప్పేసి వేరే ఊరు పనికి వెళ్తానని చెప్పేసి అబద్ధం చెప్పింది అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హీరో వాళ్ళ అమ్మ ఎప్పుడైనా చనిపోవచ్చు. ఈ విషయం తెలుసుకొని హీరో ఎంతగానో బాధపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో జైల్లో ఒక అతను మీట్ అవడానికి వెళ్తాడు. అతను ఎవరో కాదు హీరో వాళ్ళ నాన్న. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో వాళ్ళ నాన్న ఏంటంటే పచ్చి తాగబోతనమాట. తను బాగా తాగొచ్చి ఇంట్లో ఉన్న హీరో వాళ్ళ అమ్మను కొడుతూ ఉంటాడు. ఒక రోజు ఏంటంటే తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తాగడానికి అని చెప్పేసి డబ్బులు ఇవ్వమని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మను కొడుతూనే ఉంటాడు. దాంతో ఆవిడ కూడా ఎన్ని రోజులను భరిస్తుంది. తనకు చిరాకు వచ్చేసి జీవితం మీద విరక్తి వచ్చేసి సూసైడ్ చేసుకుని చనిపోదాం అని చెప్పేసి వెళ్తుంది. కాకపోతే అక్కడ ఎవరో ఆపుతారనమాట. దాంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ముఖ్యంగా తన పిల్లాడు ఏమైపోతాడని చెప్పేసి ఇంటికి వస్తుంది. కాకపోతే హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే తన భర్తతో గొడవ పెట్టుకుని, అంటే హీరో వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుని పెద్దోడిని నువ్వు తీసుకుని వెళ్ళిపో, చిన్నోడిని నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి తన నుంచి విడిపోతుంది. బేసికల్ గా చిన్నోడిని తీసుకోవడానికి కారణం ఏంటంటే తన మానసిక స్థితి సరిగా ఉండేది కాదనమాట. అందుకని తనని తీసుకొని విడిపోయింది. కానీ హీరో ఏమనుకుంటాడంటే అమ్మ తనని కావాలని వదిలేసిందని చెప్పేసి చిన్నప్పటి నుంచి అనుకుంటాడు. కానీ కొన్ని నిజాలు తెలిసిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నువ్వు ఆ రోజు అమ్మని ఎంత ఇబ్బంది పెట్టావు కదా, అమ్మ ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా, తన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇక్కడ నుంచి తమ్ముడిని అమ్మని నేనే చూసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నువ్వు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మా ఇంటి వైపు రాకూడదు. ఒకవేళ నువ్వు అటు వచ్చావనుకో అమ్మని ఎలా కొట్టావో దానికంటే డబుల్ నేను కొడతాను, కాబట్టి జాగ్రత్త అని చెప్పేసి అసలు మా ఇంటి వైపు రావద్దని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. మరోవైపు హీరోని కారుతో గుద్దింది కదా ఆ అమ్మాయి ఏంటంటే ఏదో కారణం వల్ల చాలా రోజుల నుంచి పియానో వాడకుండా పక్కన పడేసిందనమాట. కానీ ఎప్పుడైతే హీరో తన జీవితంలోకి వచ్చాడో, హీరో వాళ్ళ తమ్ముడు తన జీవితంలోకి వచ్చాడో, అప్పటి నుంచి పియానో వాయించడం స్టార్ట్ చేస్తుంది. దాంతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. ఇంకా ముఖ్యంగా తన కూతురు మళ్ళీ పియానో వాయించడానికి కారణమైన హీరో వాళ్ళ తమ్ముడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఆ కాంపిటీషన్ కి హీరో వాళ్ళ తమ్ముడు పేరుస్తుంది. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ అమ్మాయి ఏంటంటే హాస్పిటల్ జాయిన్ అవుతుంది. తనకు కొంచెం సీరియస్ గా ఉంటుంది అనమాట. దాంతో హీరో కూడా హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోతో వాళ్ళ అమ్మాయి అంటుంది, చూడరా నీ మీద కోపం
కోపంతో నేనేం పంపించలేదురా. ఇద్దరు కొడుకుల్ని పోషించేంత సత్తా నా దగ్గర లేదు. అందులోనూ చిన్నవాడికి మానసిక స్థితి సరిగ్గా లేదు. వాడిని హాస్పిటల్లో చూపించుకుంటూ రోజంతా పని చేసుకుంటూ ఇన్ని రోజులు బతుకు చాలా కష్టంగా సాగింది. అయినా సరే నేను విడిచిపెట్టినందుకు చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే నేను వదిలేశానో ఆ మరుసటి రోజు నుంచి నువ్వు ఎక్కడన్నా కనిపిస్తావా అని చెప్పి వెతకని ప్లేస్ అంటూ లేదు. దయచేసి నన్ను క్షమించరా అని చెప్పి అనడంతో హీరో కూడా అర్థం చేసుకుని నువ్వేం కంగారు పడకమ్మా, నేను వచ్చా కదా తమ్ముడిని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మను ఒక చోట తీసుకెళ్తాడు. అది ఎక్కడో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు కాంపిటీషన్ లో పాల్గొన్నాడు కదా అక్కడికి తీసుకెళ్తాడు. అందరు కూర్చొని ఉంటారు. హీరో వాళ్ళ తమ్ముడు కూడా పియానో వాయించడానికి వస్తాడు. బేసికల్గా ఇంతకు ముందు ఏంటి కొంచెం భయపడ్డాడు, కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి అద్భుతంగా పియానో వాయిస్తాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ అమ్మకైతే ఆనందానికి అంతులో ఉండవన్నమాట. ఎందుకంటే తన కొడుకు మొత్తానికి ప్రయోజకుడయ్యాడు. ఇక మీదట వాడి కాళ్ళ మీద వాడే బతుకుతాడు. మరీ ముఖ్యంగా వాడికి జీవితాంతం నా పెద్ద కొడుకు తోడుంటాడని చెప్పేసి హీరో వాళ్ళమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత ఆవిడ చనిపోతుంది. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో సడన్ గా హీరో వాళ్ళ తమ్ముడు మళ్ళీ తప్పిపోతాడు. దాంతో హీరో తన తమ్ముడిని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంతకు ముందు ఎక్కడైతే చెట్టు కింద కూర్చొని పియానో వాయించాడో అక్కడే హీరో వాళ్ళ తమ్ముడు పియానో వాయిస్తూ ఉంటాడు. వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దాకా అమ్మ నిన్ను చూసుకుంది, ఇక మీద నేను నిన్ను చూసుకుంటాను, నీకు నేనున్నానని చెప్పేసి హీరో తన మనసులో అనుకుని తన తమ్ముడు చేపట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏవైతే సినిమాలు చూడాలనుకుంటున్నారో వాటి పేరు కూడా నాకు కొంచెం కామెంట్లో పెట్టండి, కుదిరితే చేస్తాను. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.